ఎవరైనా నలుగురు ఫ్రెండ్స్ కలిసినా, ఇంటికి సడన్‌గా చుట్టాలొచ్చినా, లేకపోతే చెప్పకుండా వర్షం పడ్డా గానీ, ఫస్ట్ గుర్తొచ్చేది అందరికీ బజ్జీలు, బజ్జీలు, బజ్జీలు. అందులో మిరపకాయ బజ్జీలంటే అందరికీ చాలా ఇష్టం. నేను రీసెంట్‌గా మా చుట్టాల ఇంటికెళ్ళినప్పుడు అక్కడ మా పిన్ని, అమ్మ అందరూ కూర్చున్నారు. వేరే ఏదో పని మీద కలిసాము. సో, ఏమైనా స్నాక్స్ తింటారా అంటే యునానిమస్‌గా వచ్చిన ఆన్సర్ మిరపకాయ బజ్జీలు. అంత ఇష్టం ఈ మిరపకాయ బజ్జీలు. స్పెషల్‌గా వర్షాకాలంలో, చలికాలంలో చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి మిరపకాయ బజ్జీలు ఏసిస్తా ఉంటే ఒక్కొక్కరు 4, 5 బజ్జీలైనా తినేస్తారు. అంత ఇష్టం అనమాట. సో, ఆ మిరపకాయ బజ్జీలు సింపుల్‌గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ మిరపకాయ బజ్జీల్లో 2 విధాలుగా ఉంటాయి. ఒకటి పెళ్ళిళ్ళలో సర్వ్ చేస్తారు. మధ్యలో కట్ చేసి చింతపండు, పల్లీలు, నువ్వుల పేస్ట్ పెట్టి దాన్ని ఫ్రై చేస్తారు. లేదు ఇంకోటి మంచిగా వర్షం పడుతున్నప్పుడు బండి మీద ఇస్తారు. వాడు వేడి వేడి మిరపకాయ బజ్జీ ఫ్రై చేసి దాన్ని కట్ చేసి దాంట్లో ఉల్లిపాయ, కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ పిండి, వేయించిన పల్లీలు పెట్టిస్తాడు. ఈ 2 టైప్స్ అనమాట. బజ్జీలు తింటే ఇలానే తినాలి. ఏదో సాదా బజ్జీలు తింటే అస్సలు మజా రాదు. సో, ఇవాళ మనము స్ట్రీట్ స్టైల్‌లో చేసుకుందాము. ఉల్లిపాయలు, పల్లీలు స్టఫ్ చేసి. బజ్జీలు చేసేటప్పుడు ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ బజ్జీలు కూడా నేచర్‌లో మనలో భాగమే కాబట్టి ఒకటి పొట్టిగా ఉండిద్ది, ఒకటి పొడుగ్గా ఉండిద్ది. సో, వీటన్నిటిని ఫస్ట్ సేమ్ లెవెల్‌కి తీసుకురావాలి. ఎందుకంటే సేమ్ లెవెల్‌కి తీసుకొచ్చినప్పుడే ఇవన్నీ ఫ్రైయింగ్ అనేవి పర్ఫెక్ట్‌గా అవుతాయి. మీరు ఒక పొడుగు బజ్జీ, ఒక పొట్టి బజ్జీ చేశారనుకోండి, ఇది వేగిపోతుంది, ఇది వేగదు. సో, అందుకని వీటన్నిటిని ఒక లెవెల్‌లోకి తీసుకురావాలి. ఇలా ఒక లెవెల్‌కి తీసుకురావాలి అంటే మీ దగ్గర ఉన్న బజ్జీల్లో ఒక పొట్టి బజ్జీని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఈ పొట్టి బజ్జీ సెలెక్ట్ చేసి దీని టిప్ కట్ చేసేసి దీనికి ఒక ఘాటు ఇచ్చేయండి. ఇదే లెవెల్‌లో మిగతా అన్ని బజ్జీలని కట్ చేసుకోండి. సో, ఈ ఎక్స్ట్రా ఈ ట్రిమ్మింగ్స్ ఉంటాయి కదా, వీటిని కూరల్లో పేస్ట్ చేసి వాడేసుకోండి. అస్సలు వేస్ట్ చేయకండి. ఇలా బజ్జీలన్నీ ఒక లెవెల్‌లో కట్ చేసేసుకోండి. అంటే ఒకే హైట్‌లో ఉండాలన్నీ. దీని లోపల ఇత్తులు కావాలంటే తీసేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు అయితే ఉంచుకోండి. లేదు అనుకుంటే తీసేయండి. ఇలా కట్ చేసుకున్న మిరపకాయల్లో లెమన్ పిండేసేయండి. మీ దగ్గర ఒకవేళ చింతపండు, పల్లీలు అవి పెట్టుకునే టైం లేదనుకుంటే క్విక్ ఫిక్స్‌గా చేసేయాలి అంటే ఇలా నిమ్మరసం పూసేయండి. లెమన్ అండ్ చిల్లీ అల్టిమేట్ కాంబినేషన్ అనమాట. చాలా రకాల బ్రాండ్స్ చిప్స్ ప్యాకెట్ పైన కూడా మీరు చూస్తే లెమన్ అండ్ చిల్లీ ఉండిద్ది. అంత ఫ్లేవర్ఫుల్ కాంబినేషన్ అనమాట. చట్పటా చట్పటా ఫ్లేవర్ ఉండిద్ది కదా, అది ఇచ్చిద్ది అనమాట. సో, వీటన్నిటికి కోట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. ఒక బౌల్‌లో పావు కిలో అంత శనగపిండి, దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అంత బియ్యం పిండి. బజ్జీలు చేసుకోవడానికి మీకు సపరేట్ శనగపిండి దొరుకుతుంది. కొంచెం కోర్స్‌గా ఉండేది, కొంచెం చేత్తో రబ్ చేస్తే రఫ్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ శనగపిండి వాడాలి. శనగపిండిలో మీరు ప్యాకెట్ మీద చూస్తే బాంబే బేసన్ అని చెప్పి ఉంటుంది. బాంబే బేసన్ అంటే చాలా ఫైన్ వర్షన్ అనమాట. మనం వడాపావు చేసుకోవడానికి కానీ, లడ్డూలు చేసుకోవడానికి వాడతాం. అది చాలా ఫైన్ గ్రేడ్ అనమాట. సో, నేను రవ్వ దోశ రెసిపీ చేసినప్పుడు కూడా గోధుమ రవ్వ వాడాలంటే చాలామంది షాక్ అయిపోయారు. గోధుమ రవ్వ కాదు బాంబే రవ్వ అనాలి అని చెప్పి. బాంబే అంటే సన్నది అని అర్థం. బాంబే రవ్వ అయినా, బాంబే పిండి అయినా కానీ సన్నది అని అర్థం. ఏ రవ్వ అయినా కానీ చేసేది గోధుమల నుంచే. దాంట్లో గ్రేడింగ్ ఉండిద్ది. దొడ్డుగా ఉండే రవ్వని మనం దాలియా అంటాము, లేకపోతే దొడ్డు రవ్వ అని పిలుస్తాము. నార్మల్‌గా కొంచెం ఫైన్‌గా ఉన్నదాన్ని సన్న రవ్వ అంటారు, లేకపోతే గోధుమ రవ్వ అని చెప్పి అంటారు. పేర్లలో కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇది 1950స్‌లో ఆ టైంలో అక్కడ ఫ్యాక్టరీస్ ఉండేవి కాబట్టి అక్కడి నుంచి వచ్చే ప్రతి పిండిని, ప్రతి రవ్వకి బాంబే అని ట్యాగ్ వేసేసి బాంబే రవ్వ, బాంబే పిండి అని చెప్పి పంపించేవాళ్ళు. ఫైన్ వర్షన్ ఈజ్ బాంబే అనమాట, గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఉన్న శనగపిండి చాలా ఫైన్‌గా ఉంది అని మీకు డౌట్ వస్తే ఒక స్పూన్ అంత బియ్యం పిండి వేయండి. నేను వేసాను కదా, అలా కొంచెం బియ్యం పిండి వేసుకోవడం వల్ల మీకు మంచి క్రంచినెస్ వస్తుంది. అలానే ఇందులో వామ కొంచెం రబ్ చేసేసేయండి. ఇది పక్కా తెలంగాణ స్టైల్ అనమాట. తెలంగాణలో కంపల్సరీగా బజ్జీలు అంటే అల్లం వెల్లుల్లి ముద్ద వేయాల్సిందే. అలానే దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు, కొంచెం వంట సోడా చిటికెడు వేసుకోండి, చాలా కొంచెం. ఇందులో ఎటువంటి పసుపు, కారం వేయాల్సిన అవసరం లేదు. పచ్చిమిరకాయలో న్యాచురల్గా స్పైసీనెస్ ఉండేది కాబట్టి కారం కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. మీరు పసుపు వేసినప్పుడు, సోడా వేసినప్పుడు వాటి రెండింటి మధ్య రియాక్షన్ అయ్యి మీకు బజ్జీలు ఎర్రగా అయిపోతే గుర్తుంచుకోండి. సో, పసుపు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. మీరు మంచి గ్రేడ్ శనగపిండి వాడారనుకోండి, మీకు బజ్జీలు న్యాచురల్గా ఎల్లోగా వస్తాయి. అదే మీరు పొరపాటు కొంచెం సోడా ఎక్కువైపోయి పసుపు ఎక్కువ వేస్తారనుకోండి, బజ్జీలన్నీ నూనెలో వేయగానే ఎర్రగా అయిపోతాయి. సో, గుర్తుంచుకోండి. ఇలా వేసుకొని కలిపేసుకొని కొన్ని నీళ్ళు పోసి ఒక చిక్కటి బ్యాటర్లా చేసుకోండి. ఇలా ఒక చిక్కటి పేస్ట్లా చేసుకోండి. ఫస్ట్ ఇలా చేసుకోవడం వల్ల దీంట్లో ఎటువంటి ఉండలు ఫామ్ అవ్వవు. మీరు బజ్జీలో ఉండలు ఫామ్ అయ్యాయి అనుకోండి, ఫ్రై అయిన తర్వాత తింటే నోరంతా పిండి పిండి అయిపోతుంది. ఇలా చిక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఉండలు అనేవి ఫామ్ అవ్వవు. బజ్జీల పిండిలో చేయి పెట్టేంత వరకు పని అవ్వదు, ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు అనేది చేయి వాడాల్సి వస్తుంది. సో, దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే ఇలా మీ వేలు ముంచారనుకోండి, చూడండి వేలికి పర్ఫెక్ట్గా కోట్ అవ్వాలి. ఇలా కోట్ అయిందంటేనే మీ పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందని అర్థం. ఇదే బజ్జీల పిండిలో తెలంగాణ ఈ ప్రాంతంలో కొంచెం జొన్నపిండి కూడా వేసుకుంటారు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. పాతకాలంలో వేసేవాళ్ళు. ఆ జొన్నపిండి వల్ల కూడా మంచి క్రంచినెస్ ఉంటుంది. అది కోర్స్గా ఉంటుంది కదా, అక్కడక్కడ తగిలితే చాలా క్రేజీగా ఉండిద్ది. సో, ఒక కప్పు పిండి వేసుకున్నప్పుడు మీరు ఒక స్పూన్ వరకు జొన్నపిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మన పిండి రెడీ అయిపోయింది. బజ్జీలు కూడా రెడీ అవ్వండి. వేడి నూనెలో ఫ్రై చేసుకోవడమే. మిర్చీలు కట్ చేసి పెట్టుకున్నాము, పిండిలో వేయండి, మంచిగా కోట్ చేయండి. ఒక సైడ్ పిండిని గీకేయండి. ఇలా గీకేసి ఆ గీకిన సైడ్ పైకి వచ్చేలా వేయండి. ఇలా స్లోగా నిదానంగా వేసుకోండి, కంగారు ఏం లేదు బజ్జీల్లో. ఇలా గీకడం వల్ల మనకు ఆ చిల్లీ ఎక్స్పోజ్ అవుతుంది.
ఇలా చిల్లీ కనిపిస్తా మంచిగా ఫ్రై అవుతుంది. తినేటప్పుడు చాలా క్రేజీ టేస్ట్ ఇస్తుంది. సో కడాయిలో పట్టినన్ని వేసుకోండి. స్లోగా కలర్ రావాలి. చూడండి నేను వేసి ఎంతసేపు అవుతుంది. మీకు కానీ ఇమీడియట్గా కలర్ వచ్చేసింది అనుకోండి, నూనె చాలా వేడిగా ఉందని అర్థం. సోడా కూడా ఎంత పర్ఫెక్ట్గా వేసుకున్నామంటే చూడండి ఎంత పొంగిందో. ఇలా పొంగినప్పుడే మనకు ఆ క్రంచీనెస్, ఎయిరీనెస్ అనేది వచ్చేది. చెప్పాను కదా, మీకు ఆ ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కావాలి అంటే కంపల్సరీగా మిర్చీలు 2 సార్లు ఫ్రై చేసుకోవాలి. మీరు స్ట్రీట్లో కానీ రెస్టారెంట్స్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఒకసారి ఫ్రై చేసి లైట్గా రంగు వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టేస్తారు. మళ్ళీ నూనె వేడి పెంచి ఒకసారి వేసి ఇమీడియట్గా ఫ్రై చేసి తీసేస్తారు. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న ఎక్సెస్ టైం అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఆ మిర్చీలు అనేవి చాలా క్రేజీగా క్రంచీగా ఉంటాయి. మీరు ఇంట్లో చేసేటప్పుడు కూడా ఇలా హాఫ్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. గెస్టులు రాగానే మరొకసారి ఫ్లాష్ ఫ్రై చేసి ఇచ్చారనుకోండి, క్రంచీగా వేడివేడిగా ఉంటాయి తినడానికి. మిర్చీలు ఎప్పుడైనా వేడివేడిగా ఉంటేనే మజా వచ్చింది. సో వీటిని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని డబల్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకునేవి మళ్ళీ స్లోగా వేసేయండి. ఇప్పుడు చూడండి మీకు మంచిగా రంగు వస్తుంది. రెండోసారి వేసినప్పుడు రంగు రావాలి. ఇలా డబల్ ఫ్రై చేసుకుంటే చాలా ఎక్కువసేపు వరకు మీ మిర్చీలు అనేవి క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇవి మంచిగా చక్కగా రంగు వచ్చాయి, క్రిస్పీగా ఫ్రై అయ్యి. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. మన మిర్చీలు చూడండి ఎంత మంచిగా లైట్గా ఉండాలి, క్రంచీగా ఉండాలి. ఇలా అక్కడక్కడ మిర్చి ఎక్స్పోజ్ అవుతా మంచిగా మిరపకాయ కూడా ఫ్రై అవుతే తినడానికి కదిరిపోతుంది. మనం మిర్చీలు వేడిగా ఫ్రై చేసుకున్నాం కదా, దీంట్లో స్టఫింగ్ చేసుకోవాలి. ఆ స్టఫింగ్ చూపిస్తాను. ఉల్లిపాయ మసాలా అని చెప్పాను కదా, ఫైన్గా చాప్ చేసుకుని ఉల్లిపాయలు ఒక బౌల్లో వేసుకోండి. కొత్తిమీర, ఇందులో నిమ్మరసం, అలానే చాట్ మసాలా ఇలా వేసి కలిపేసేయండి. ఇందులో కొన్ని వేయించిన పల్లీలు. ఇది స్టఫింగ్ చేసుకొని తింటే మన మిర్చి బజ్జీలు అసలైన టేస్ట్ వస్తాయి. ఇలా ఫ్రై చేసుకున్న భాగంలో లైట్గా కట్టు పెట్టండి. కట్టు పెట్టేసి దీంట్లో ఈ ఉల్లిపాయ మసాలా స్టఫ్ చేయండి. వేడి మిరపకాయ బజ్జీల్లో ఇలా ఉల్లిపాయ స్టఫ్ చేసి కొంచెం నిమ్మరసం పిండాలి పైనుంచి. మిరపకాయ బజ్జీలు ఎప్పుడన్నా గరం తినేసేయాలి, చల్లగా అయితే అంత మజా రావు. నేను మిరపకాయ బజ్జీలు తింటున్నాను కానీ బయట వర్షం పడాలి. విపరీతమైన గాలి వస్తుంది. ఎనీ టైం వర్షం స్టార్ట్ అవుతుంది. పైనుంచి ఉల్లిపాయలు పల్లీలు మసాలాన్ని వేసుకోవాలి, లేకపోతే పల్లీలు చింతపండు పేస్ట్ లోపలన్నా పెట్టాలి. అప్పుడైతేనే మిర్చీలకు అసలైన టేస్ట్. నిన్న మా పిన్ని మా ఆంటీ వాళ్ళతో కూర్చొని టైం పాస్ చేసే కాబట్టి సడన్గా వాళ్ళందరికీ నచ్చిందని చెప్పి రెసిపీ చూపిస్తున్నాను. మీకు కూడా పనికొస్తుంది వర్షాకాలంలో, తప్పకుండా ట్రై చేసి తినండి. పల్లీలు కొన్ని వేయించి పెట్టుకోండి, అదే వేడి నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టేసేయండి. ఉల్లిపాయ కొత్తిమీర చాప్ చేసి పైన నిమ్మకాయ పిండండి. మీ యావరేజ్గా ఉన్న మిర్చి బజ్జీ ఒక 80 రేంజ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ మిర్చి బజ్జీని. ఇలా ఉంటేనే మిర్చితో పాటు తినేయచ్చు, లేకపోతే పైన పిండి తిని మిర్చి పడేస్తాను నేను. అందుకని స్టఫింగ్ ముఖ్యం.